అది బాగుందమ్మా. కావత్తు అనండి. కా కింద కావత్తిస్తే ఖా. కా కింద కావత్తిస్తే ఖా. గా కింద గావత్తిస్తే గా. గా కింద గావత్తిస్తే గా. చా కింద చావత్తిస్తే ఛా. చా కింద చావత్తిస్తే ఛా. జా కింద జావత్తిస్తే ఝా. జా కింద జావత్తిస్తే జా. టా కింద టావత్తిస్తే టా. టా కింద టావత్తిస్తే టా. డా కింద డావత్తిస్తే ఢా. డా కింద తా కింద తావత్తిస్తే థా. దా కింద దావత్తిస్తే దా. దా కింద దావత్తిస్తే నా కింద నావత్తిస్తే నా. చెప్పు. పా కింద పావత్తిస్తే ఫా. పా కింద పావత్తిస్తే బా కింద బావత్తిస్తే భా. మా కింద మావత్తిస్తే మా. యా కింద యావత్తిస్తే యా. రా కింద రావత్తిస్తే రా. లా కింద లావత్తిస్తే లా. ఇంకా లా కింద లావత్ వరకు దీనిలో పెట్టినాం కదా. వా శా అవి కూడా ఉంటాయి కదా. దీనిపైన ఒక్కొక్క దానిపైన ఒక్కొక్క మాట చెప్తారా? కావత్తు మీద 2 మాటలు. దావత్తు వడ్డానము. తావత్తు చెప్పండి. తా అత్త గుడ్. గిత్త ఇచ్చెత్త గుడ్. దావత్తు చెప్పండి. చద్దన్నం. ముద్ద. ముద్ద. ముద్దు. వద్దు. నా నావత్తు చెప్పండి. అన్న. అన్న. నాన్న. నావత్తుకి మిన్న చిన్న గుడ్. పావత్తు చెప్పండి. చిప్ప. కప్ప గుడ్. పావత్తుకి ఇంకేమన్నా చెప్తారా? పావత్తుకి పప్పు. 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 పప్పులో పావత్తు ఉంటుంది. బావత్తుకి బావత్తు. దెబ్బ. అళావత్తు. లాకి ఒత్తుంటుంది. తలకట్టు తీసేస్తే ఒత్తు. క్ష. క్షావత్తు కూడా. క్ష అంటే తలకట్టు పెడతాము. శిక్ష. శిక్ష గుడ్. క్షాకి క్షావత్తు పెట్టాము. రా బండిరా. రావత్తు. ఇంకా అంత మట్టికి ఆ ఒత్తులు దాని కింద అదే వస్తుస్తే ద్విత్వాక్షరాలు అంటారు. ఒక దాని కింద వేరే వస్తుస్తే సంయుక్తాక్షరాలు అంటారు. ఓకే, థ్యాంక్ యూ.